హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబల్ ధమాకా ప్రకటించారండి. ఒకేసారి ఈ రెండు పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి 4,000 రూపాయలు లేదా 6,000 రూపాయలు, దాంతో పాటు 18,000 రూపాయలు అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు అయితే ఈ రెండు పథకాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇక ఎట్టకేలకు మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. మరి ఈ రెండు పథకాలు ఏంటి, ఎప్పుడు ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నారు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, మహిళలు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు చేసుకోవాల్సిన పనులేంటి, చేసుకోవాల్సిన అప్డేట్స్ ఏంటి, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకోగలరండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలందరికీ కూడా ఎన్నో రకాల పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే చేస్తూ వచ్చింది. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ఇక ఇందులో భాగంగా మహిళలందరికీ కూడా డబల్ ధమాకా అయితే ప్రకటించడం జరిగిందండి. రెండు పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి 22,000 రూపాయల వరకు జమ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ముందుగా వితంతు మహిళలకు, దివ్యాంగ మహిళలకు, అలాగే ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 మంది మహిళలు అయితే ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారనేసి అయితే ఎంతగానో వేచి ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి రాగానే ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి అందరికంటే ముందుగా వితంతు మహిళలకు అవకాశం కల్పించి వారికి ప్రతి నెల 4,000 రూపాయలు లేదా 6,000 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామనేసి అయితే మనకి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారండి. కానీ ప్రస్తుతం మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం కూడా నడుస్తా ఉంది. ఇప్పటికీ కూడా కొత్త పెన్షన్లకి సంబంధించి గాని, ఒంటరి మహిళా పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అలాగే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో చాలా వరకు ప్రజల్లో ప్రభుత్వం యొక్క వైఖరి పట్ల వ్యతిరేకత అనేది మనకి కనిపిస్తా ఉంది. మహిళలు కూడా వారికి రావాల్సిన పథకాల కోసం ఎంతవరకు వేచి ఉండాలి అని ఎంతగానో ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో దీన్ని పరిశీలించిన ఏపీ ప్రభుత్వ అధికారులు ఈ అంశాన్ని సీఎం దృష్టికైతే తీసుకెళ్లడం జరిగిందండి. ఇక ఎటువంటి ఆలస్యము లేకుండా మహిళలందరికీ కూడా, వితంతు మహిళలకు, దివ్యాంగ మహిళలకు, అలాగే భర్తతో కాకుండా ఒంటరిగా ఉంటున్న మహిళలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వారికి 4,000 రూపాయల కొత్త పెన్షన్లకైతే వెంటనే అవకాశం కల్పించాలనేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టు నెల 13 గాని 14వ తారీఖు గాని కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారండి. ఆ కేబినెట్ మీటింగ్ లో రాష్ట్రంలో ఉన్న పలు అంశాలపై, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అయితే ఆయన చర్చించి తగిన చర్యలు తీసుకునే విధంగా ఆయన అయితే ప్లాన్ చేయబోతున్నారు. ఇక ఇందులో భాగంగానే మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా డబల్ ధమాకా అయితే ప్రకటించి వారికి డబ్బులు అయితే బ్యాంక్ అకౌంట్ లోకి అయితే జమ చేయబోతున్నారు. అందులో ముందుగా మహిళలందరికీ కూడా, ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారితో పాటుగా దివ్యాంగ మహిళలు, అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ 4,000 రూపాయల పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారండి. ఇక మనకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల వితంతు మహిళలకు, అంటే భర్త అకస్మాత్తుగా మరణించి ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి వారి భర్త యొక్క పెన్షన్ అనేది భార్య పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ చేసి ప్రతి నెల 4,000 రూపాయలు అయితే మహిళలకు ఇస్తూ ఉన్నారు. దీన్నే స్పౌస్ పెన్షన్స్ అని కూడా అంటామండి. మనకి ప్రతి నెల ఈ స్పౌస్ పెన్షన్ కి సంబంధించి 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా ఆగస్టు 15వ తారీఖు మనకి సెలవు కాబట్టి ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా కొత్తగా స్పౌస్ పెన్షన్లకి ఎవరైతే మహిళలు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎవరైనా వితంతు మహిళలు మీ యొక్క భర్త లేకపోతే స్పౌస్ పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఈ నెల మీరు అప్లై చేసుకుంటే వచ్చే నెల, అంటే సెప్టెంబర్ నెల నుంచి మీకు 4,000 రూపాయలు ప్రభుత్వం అయితే మీకు అందిస్తుంది. సో ప్రస్తుతం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పెన్షన్లకి సంబంధించి మాత్రమే ప్రతి నెల దరఖాస్తులు అనేవి ఓపెన్ చేస్తున్నారండి. ఆన్లైన్ అనేది ఓపెన్ చేస్తున్నారు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒంటరి మహిళలు అలాగే దివ్యాంగ మహిళలు ఉన్నారో వారితో పాటుగా వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయల కొత్త పెన్షన్లకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు సపరేట్ గా అవకాశం కల్పించబోతున్నారు. దాదాపు 2,50,000 మంది మహిళలకైతే ఈ పథకం ద్వారా మీ అందరికీ ప్రతి నెల డబ్బులు అయితే వస్తాయండి. వితంతు మహిళలు అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు ప్రతి నెల 4,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట ఈ పెన్షన్ ద్వారా. ఇక దివ్యాంగ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల లోపు రావచ్చండి. అది కూడా మీకు సదరం సర్టిఫికేట్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా ప్రతి నెల మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మహిళలు ఈ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కలిగి ఉండాలండి. అలాగే ఈ అప్డేట్స్ మీరు చేసుకుని ఉండాలి. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ముందుగా ఈ 4,000 రూపాయల పెన్షన్ మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మహిళలందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అలాగే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎన్పిసిఐ లింక్ ఈ 2 పనులు అయితే వెంటనే పూర్తి చేయాలండి. ఇప్పటికే దాదాపు 70% మంది మహిళలు అయితే పూర్తి చేశారు. ఇంకా 30% మందికి పెండింగ్ అయితే చూపిస్తా ఉందన్నమాట ఆన్లైన్ లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పని అయితే వెంటనే పూర్తి చేయండి. ఇంకా మీ యొక్క ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ అంటే వేలి ముద్రలు కూడా అప్డేట్ చేసుకోవాలండి. దాంతో పాటు ఒక ఫోన్ నంబర్ కొత్తది తీసుకోండి. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ఆ ఫోన్ నంబర్ కి లింక్ అయితే ఉండకూడదు అనమాట. అలాగా మీకు సపరేట్ గా ఒక ఫోన్ నెంబర్ అయితే తీసుకుని ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్ కి అదే ఫోన్ నెంబర్ అయితే మీరు లింక్ చేసుకోవాలి. ఇక వితంతు మహిళలు మీ భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డు, మీ భర్త ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఇంకా ఫోన్ నెంబర్, ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు సిద్ధం చేసుకోవాలండి. అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే మీ భర్తతో కాకుండా విడిగా ఉంటున్నారో అటువంటి మహిళలకి కూడా ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారండి ఏపీ గవర్నమెంట్. మీరు కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే మీ భర్తతో మీరు కలిసి ఉంటున్నట్లుగా కాకుండా మీరు విడిపోయినట్లుగా డివోర్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు జాగ్రత్త చేసుకున్నట్లయితే ఈ పెన్షన్ కి మీకు అర్హత ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 4,000 రూపాయల కొత్త పెన్షన్లు పొందడానికి ఇప్పుడు చెప్పిన మహిళలందరూ కూడా ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఇక దివ్యాంగ మహిళలు ఎవరైతే ఉన్నారో సదరం సర్టిఫికేట్ తో పాటుగా ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. సదరం సర్టిఫికేట్ కూడా మీకు పర్మనెంట్ అయితే ఉండాలండి, టెంపరీ అనేది ఉండకూడదు. మనకి ఈ ఆగస్టు నెల 15వ తారీఖు లోపు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయాలి అన్ని విధి విధానాలు అయితే రూపొందించనున్నారు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న వెంటనే ఆగస్టు 22 గాని 23 గాని ఈ తేదీల్లో దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగిస్తారండి. అంటే ఆన్లైన్ అయితే ఓపెన్ చేస్తారు. మహిళలందరూ కూడా అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీ గ్రామ వార్డు సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే ఈ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకున్నట్లు అవుతుంది. మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. తర్వాత వెరిఫికేషన్ అనేది ఒక 10 రోజుల వరకు టైం తీసుకుంటారండి. 10 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తయి అంటే మీకు ఖచ్చితంగా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత మీకైతే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ మహిళలందరికీ కూడా ప్రతి నెల 4,000 లేదా 6,000 రూపాయలు డబ్బులు అయితే మీ బ్యాంక్ అకౌంట్ లోకి లేదా మీకు డైరెక్ట్ పెన్షన్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. ఇక రెండవ పథకం మనకి 18,000 రూపాయల పథకం సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. ఎవరైతే మహిళలు 18 నుంచి 59 ఏళ్ల వయసు మధ్యలో ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు పొందేందుకు అర్హత ఉంటుందండి. ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేయాలనేసి 3,400 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందండి. కానీ కొన్ని కారణాల వల్ల అది కాస్త వాయిదా వేసుకుంటూ వచ్చారండి. ఇక ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు. ఈ ఆగస్టు నెల చివరి వారంలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది అనేసి మనకు ఒక అప్డేట్ వచ్చిందండి. దీనికి సంబంధించి ఇంకా ఫుల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మీ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామనేసి అయితే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయాలన్నా కూడా చాలా భారీ మొత్తంలో బడ్జెట్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఇంత సమయం తీసుకుందండి. ఖచ్చితంగా అప్లికేషన్లు అయితే తీసుకుంటారండి. మనకి తల్లికి వందనం పథకం లాగా డైరెక్ట్ గా డబ్బులు అయితే వేరు. ఖచ్చితంగా దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దరఖాస్తులన్నీ పరిశీలించి ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారు. అయితే ఇక్కడ మనకి కొన్ని రూల్స్ కూడా మార్చడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అది ఎలా అంటే ఒకే కుటుంబంలో మహిళలు 2-3 పథకాలను పొందుతూ ఉన్నట్లయితే వారికి ఈ పథకం అనేది వర్తించకపోవచ్చండి. కాబట్టి ఇలాగా మనకి మరికొన్ని రూల్స్ గైడ్ లైన్స్ అయితే రావాల్సి ఉంది. ఇంకా మనకి ఫుల్ అప్డేట్ అయితే రాలేదన్నమాట. కానీ ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల్లోనే ఆడబిడ్డ నిధి పథకం కూడా ఖచ్చితంగా అమలు చేస్తారనేసి అయితే మనం చెప్పగలం. సో ఇదనమాట అప్డేట్. ఈ 2 పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా డబుల్ ధమాకా ప్రకటించడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా అలర్ట్ గా ఉండాలండి. నేను ప్రతిరోజు కూడా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకు ముందుగా వీడియో చేసి చెప్తాను. కాబట్టి ఎనీ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిటి ద్వారా షేర్ చేయండి. వారికి కూడా సమాచారం తెలుస్తుంది. అలాగే ప్రతిరోజు అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. షేర్ బటన్ పక్కన మీకు హైప్ అని కనిపిస్తుందండి. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మరికొంతమందికి వీడియో అయితే చేరుతుంది. నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సో ఇదనమాట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.